మాడుగుల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పారిశుద్ధ్య కార్మికులు మండల నాయకులు సుధీర్ రామరెడ్డి ఆధ్వర్యంలో మాకు రావాల్సిన జీతాలు వెంటనే చెల్లించకపోతే సమ్మెకైనా వెనుకాడమని తెలియజేశారు. ఈ సందర్భంగా మండల నాయకులు సుధీర్ రామరెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ జీతాలు ఎమ్మడే, గ్రామ పంచాయతీ జీతాలు ఎమ్మడే, గ్రామ పంచాయతీ కార్మికుల గురించి జీతాల గురించి కమిషనర్ని కలుసుకోవడం జరిగింది, ఎండిఓని కలుసుకోవడం జరిగింది. ఎండిఓ గారు చెప్పాం దొడ్లపాడు జీతాలు ఇవ్వాలంటే ఉప సర్పంచ్ సంతకం పెట్టలేదు అన్నారు. ఉప సర్పంచ్ సంతకం పెట్టాక సర్పంచ్ సంతకం పెట్టలేదు. ఎండిఓ కాడ కూర్చొని జీతాలు మొత్తం చెల్లించాలి, ఏ గ్రామ పంచాయతీల జీతాలు బకాయి ఉండొద్దని చెప్పి మాకు ఆర్డర్ కాపీ వచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఆర్డర్ కాపీ ప్రకారంగా ఎండిఓ గారు గంట సేపు కూర్చొని ఖచ్చితంగా చెప్పుకోవడం జరిగింది. ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ జీతాలు ఇవ్వాలి మాకు అని చెప్పినాం. చెప్తే ఎండిఓ గారు అందరికి ఫోన్లు చేసుకోవడం జరిగింది. సర్పంచ్ ఫోన్ జీతాలు ఇవ్వాలని చెప్తే జీతాలు ఇవ్వనిక సర్పంచ్ల బలపాన్ని మేము అడుగుతున్నాం ఈరోజు ఖచ్చితంగా. అదేవిధంగా జీతాలు ఇవ్వకుంటే గ్రామ పంచాయతీ కార్మికులు అందరూ సమ్మెకి వెల్కమ్ చేస్తాం. జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాసభలు ఉన్నాయి. మహాసభ ఖమ్మం మహాసభ ఒకటి మన కేశంపేట మా కమిటీ ఉంది. ఈడే వేసి మాట్లాడి ఎంబడి మేము సమ్మెకి వెళ్ళనిక సిద్ధంగా అవుతున్నాం. గ్రామ పంచాయతీ కార్మికుల సంఘాలు జీతాలు ఇవ్వాలని ఎంతో ఇబ్బంది పెడితే నెంబర్ చెప్తాడు పని, బాత్రూమ్ గాడుగా అంటాడు, ఇంట నీళ్ళు పోయి అంటాడు, ఇట్టడి పని మానుకోవాలని చెప్తున్నాం. గ్రామ పంచాయతీ కార్మికులలో గ్రామ పంచాయతీ సిబ్బందికి చెప్పే పని మగవాళ్ళకు ట్రాక్టర్ నడపాలి, చెత్త ఎత్తాలి, ఆడవాళ్ళు రోడ్డు కాలి. అట్లా లేదు, ఆడవాళ్ళని ట్రాక్టర్ మీద పంపిస్తే న్యాయం కాదు. అది ట్రాక్టర్ మీద ఎక్కబోయి కింద పడతారో దెబ్బలు తాకితే లేడీస్ అని అది ఆపాలని చెప్తున్నాం. సెక్రటరీలకు తెలియజేస్తున్నాం, సర్పంచ్ తెలియజేస్తున్నాం. ఎండిఓ గారు ఎంబడే చర్యలు తీసుకొని జీతాలు మొత్తం ఇవ్వకుంటే ఔరుపల్లి, దొడ్లపాడు, ఇప్పుడు నర్సాపల్లి, కొల్కలపల్లి ఇవన్నీ గ్రామాలలో కొన్ని గ్రామాలలో 2 నెలలు బకాయి ఉన్నాయి. ఇప్పుడు దొడ్లపాడు ఇప్పుడు 3 నెలలు బకాయి ఉన్నాయట. నాయిల పెండింగ్, నాయిల కాడ చాలా పెండింగ్ ఉంది. 3 నెలలు ఇవన్నీ జీతాలు ఇవ్వకుంటే పెద్ద ఎత్తున మేము ఎండిఓ ఆఫీస్ ముట్టడిస్తానికి సిద్ధమవుతాం. 25 తారీఖు జీతాలు పడకుంటే ఎండిఓ ఆఫీస్ ముట్టడిదానికి సిద్ధంగా ముందుకు వస్తున్నామని చెప్పి మేము ఈరోజు తెలియజేసుకుంటున్నాం. గ్రామ పంచాయతీ కార్మికులకు అందరికీ నా ఇప్లాహ ఉందని అలా చెప్తున్నాం.